ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. వడదెబ్బతో 48 గంటల్లో ముగ్గురు చనిపోయారు. 6 రోజులుగా 41 నుంచి 44 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాది నుంచి వడగాలులు వీస్తుండటంతో జనం మధ్యాహ్నం టైంలో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండల పరిస్థితులపై మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమ్మర్ ఆరంభంలోనే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 6వ తేదీన లక్సెట్పేటలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఎట్లా ఉన్నాయి, ఈసారి ఎలా ఉంది? ప్రతిసారి ఆదిలాబాద్లో ఎప్పుడు కూడా కొద్దిగా చలి కానీ ఎండలు కానీ ఎక్కువనే ఉంటాయి. కానీ ఈసారి మాత్రము మార్చి నుంచే స్టార్ట్ అయిన ఈ ఏప్రిల్లో మేము అప్పుడే అనుకున్నాం ఏముంటుంది, ఏ పరిస్థితి ఉంటుంది, ఏముంటుంది అనేటువంటిది. కానీ ఏప్రిల్లో మాత్రము ఎప్పుడు మేము చూడలే ఇంతగానం ఎండలు. గత 35-40 సంవత్సరాల నుంచి అయితే మేము మాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాము. ఇంతగానం ఈ టైం లోపల ఇంతగానం లేవు. ఎప్పుడు చూసినా కానీ లాస్ట్ 40-45 దాకానే ఉంటుండే హైయెస్ట్. కానీ ఈసారి స్టార్టింగ్లోనే ఇంతగానం ఉండడం అనేటువంటిది ఇది ఫస్ట్ టైం మేము చూడడం. ఎండల నుంచి ఎట్లా ఉపశమనం పొందుతున్నారు? తప్పనిసరి ఉన్నాయి పెళ్లిలు కానీ, లేకపోతే అర్జెంట్ ఏదైనా పని ఉంటే ఇక పైన టోపీలు పెట్టుకోవడం, ఇక లేకపోతే టవెల్స్ కట్టుకోవడము. ఇక ఎండల నుంచి వస్తే మాత్రం ఇంట్లోనే ఉండు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకపోవడం. మళ్ళీ మా ఫేమస్ ఉన్నది కదా మాకు ఆదిలాబాద్లో రంజన్ వాటర్ తాగితే కొద్దిగా చల్లబడుతున్నాం అంతే తప్ప. చూడండి మీరు, ఎవరైనా కానీ తలకు లేనిది మాత్రం చాలా కష్టమే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. గత 12 ఏళ్ల నుంచి చూస్తే ఈసారి సమ్మర్ ఆరంభంలోనే 40 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్తున్నారు. ఈసారి ఏప్రిల్ నెలలోనే 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఉత్తరాది నుంచి గంటకు 5 కిలోమీటర్ల చొప్పున వీస్తున్న వడగాలులతో వడదెబ్బకు గురవుతున్నారు స్థానికులు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9 మంది వడదెబ్బతో చనిపోయారు. గడిచిన 48 గంటల్లో 3 వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో గ్లోబల్ వార్మింగ్తోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు సింగరేణి ప్రాంతంలో కూడా వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో సింగరేణి బొగ్గుగని కార్మికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఈసారి సమ్మర్ ఆరంభంలోనే 40 నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి 52 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఓవరాల్గా చూస్తే వడదెబ్బకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.